నిన్న ముఖ్యమంత్రి గారి ప్రకటన మీద చర్చించుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా సుదీర్ఘమైన పరిపాలన అనుభవం ఉండి మంత్రులుగా పనిచేసిన వాళ్ళను, ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళను, నిరుద్యోగ సమస్య మీద అవగాహన ఉన్న వాళ్ళను, విద్యార్థులకు కోచింగ్ సెంటర్లలో కోచింగ్ ఇచ్చే వాళ్ళందరితో పూర్తి స్థాయిలో నిరుద్యోగ సమస్య మీద చర్చించడం జరిగింది. శాసనసభ ప్రకటన కానీ పరిపాలనలో విధానపరమైన నిర్ణయాల మీద ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉండాలి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందనే అంశాల మీద కూలంకషంగా చర్చించడం జరిగింది. ఈ చర్చలో ప్రధానంగా జూన్ 2, 2014 రోజున ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో వివిధ సందర్భాలలో శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అంశాలు, చేసిన ప్రకటనలన్నీ కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినాయి. ఇదే కాకుండా 2018 పే రివిజన్ కమిటీ కమిషన్గా బిశ్వాల్ గారిని నియమించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక మీద కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది. అందులో వారు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మంజూరైన ప్రభుత్వ ఉద్యోగాలు, అందులో ఈరోజు పనిచేస్తున్న ఉద్యోగులు ఎంత పర్సంటేజ్, ఎంతమంది, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలు కూడా ఏ శాఖలో ఉన్నాయో బిశ్వాల్ గారి కమిటీ ఇచ్చిన నివేదిక మీద కూడా మేము చర్చించుకోవడం జరిగింది. ఇదే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏపీపీఎస్సీని విభజించి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయడమే కాకుండా దానికి చైర్మన్గా గంటా చక్రపాణి గారు ఇతర సభ్యులను నియమించిన తర్వాత 6 సంవత్సరాలు వారు చైర్మన్గా పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో వారు ఒక కూలంకషమైన నివేదికను రాష్ట్ర గవర్నర్ గారికి అవుట్ గోయింగ్ చైర్మన్గా నివేదిక సమర్పించారు. ఆ నివేదిక సంబంధించిన వివరాలను కూడా మేము చర్చించుకోవడం జరిగింది. ఈ చర్చల సారాంశంలో తేలిన విషయం ఏమి అంటే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరొక్కసారి తెలంగాణ నిరుద్యోగులను మోసం చేయడానికి కంకణం కట్టుకొని మోసపూరితమైన ప్రకటనను శాసనసభలో చేసిండు. ఈ సందర్భంగా పెద్దలు మర్రి చెన్నారెడ్డి గారు మొదటిసారి మహమ్మద్ అలీ షబీర్ గారు ఎమ్మెల్యేగా మంత్రిగా అయినప్పుడు వారికి ఏదైతే విషయం చెప్పినరో వారు మాకు గుర్తు చేయడం జరిగింది. వారు చెప్పిన విషయం ఏంటంటే, నేను గుడికి వెళ్తా, మీరు మసీద్కి వెళ్తారు, ఇంకొంతమంది చర్చిలకు వెళ్తారు, సిక్కులు గురుద్వారాలకు వెళ్తారు, ఇలా రకరకాలుగా మత విశ్వాసాలు ఉన్నవాళ్ళు వివిధ గుడులకు, మసీదులకు, లేకపోతే చర్చులకు, గురుద్వారాలకు ఏదైతే పవిత్ర స్థలంగా దేవుడు ఉంటాడన్నట్టుగా దేవాలయాలుగా భావించి మనం అక్కడికి వెళ్తుంటామో, అక్కడ మనం ఏదైనా నిజాలే మాట్లాడుకుంటామో, నిజామే అక్కడ చెప్పాలి. అలాంటి పవిత్రమైన దేవాలయం ప్రజాస్వామ్యానికి శాసనసభ సభ్యులుగా, మంత్రులుగా సభలోకి వెళ్ళినప్పుడు సభలో నిజాలే మాట్లాడాలి. ప్రభుత్వము చేపడుతున్న చర్యలు కానీ, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కానీ అక్కడ నిజాల ప్రాతిపదికన చర్చ జరగాలి, నిజాల ప్రాతిపదికన నిర్ణయాలు జరగాలి. శాసనసభను ఒక పవిత్ర దేవాలయంగా భావించాలి. మనకు మన మత విశ్వాసాల ప్రకారం ఎక్కడికైతే వెళ్తే ఎంత పవిత్రంగా చూస్తామో, శాసనసభను కూడా ఒక రాజకీయ దేవాలయంగా, ఒక పరిపాలన దేవాలయంగా భావించి అక్కడ నిజాలు మాత్రమే మాట్లాడాలి. అబద్ధాలు మాట్లాడడం అనేది మంచిది కాదు, శుభసూచకం కాదు. మన స్థాయి, మన గౌరవం అనేది పెరగాలి. అక్కడ జరిగే చర్చల వల్ల ఈ ప్రజలకు ఆ పవిత్ర దేవాలయం మీద నమ్మకం పోయినా, విశ్వాసం సన్నగిలిగిన ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతింటుంది. కాబట్టి ప్రజలకు దేవాలయం లాంటి శాసనసభ మీద
సంపూర్ణమైన విశ్వాసం ఉండే విధంగానే అక్కడ ప్రకటనలు చేపట్టాలి. ఆ విశ్వాసం సన్నగిల్లిన మరుక్షణం ప్రజాస్వామ్యం మనుగడ సాధించదు అని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు, మొహమ్మద్ అలీ షబీర్ గారు మొదటిసారి ఎమ్మెల్యేగా నియామకమైనప్పుడు చెప్పిన అంశాలను మాకు గుర్తు చేసిండ్రు. ఆనాడు మర్రి చెన్నారెడ్డి గారు ఈ శాసనసభను దేవాలయంగా భావించి ఏదైతే స్ఫూర్తిని కొత్త శాసనసభ్యులకు నేర్పిండో, ఇవాళ కేసీఆర్ గారు అబద్ధాలకు, అంటే శాసనసభలో కేసీఆర్ గారిన ఆడిన అబద్ధాలన్నిటినీ క్రోడీకరించి లెక్కిస్తే గిన్నిస్ వరల్డ్ రికార్డులో చంద్రశేఖరరావు గారు మొదటి స్థానంలో నమోదవుతాడు. చంద్రశేఖరరావు గారు ఎప్పుడు అబద్ధాలు చెప్పాలన్నా, తెలంగాణ సమాజాన్ని మోసం చెయ్యాలన్నా, రాజకీయ ప్రయోజనం పొందాలనుకున్న ప్రతిసారి ఈ శాసనసభనే వేదికగా మార్చి పచ్చి అబద్ధాలతోటి విద్యార్థులను, నిరుద్యోగులను, రైతులను, తెలంగాణ సమాజాన్ని మోసం చేయడానికి ఒక వేదికగా ఉపయోగించుకున్నాడు. నిన్న కూడా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు నిరుద్యోగులను మోసం చేసే క్రమంలో తెలంగాణ సమాజాన్ని, తల్లిదండ్రులతో సహా ప్రతి ఒక్కరిని మోసం చేశాడు. ఈ మోసానికి ప్రాతిపదిక కాంగ్రెస్ పార్టీ సూత్రీకరిస్తలేదు, కాంగ్రెస్ పార్టీ క్రోడీకరిస్తుంది. ఈ క్రోడీకరణలో భాగంగా 2014 రెండవ శాసనసభ సమావేశాలలో సెప్టెంబర్ 7 తారీఖు రోజు నిరుద్యోగ ఖాళీల మీద, ఈ ఖాళీల భర్తీ మీద ముఖ్యమంత్రి గారు శాసనసభలో ప్రకటన చేసిండ్రు. ఆనాడు చిన్నారెడ్డి గారు, వివిధ శాసనసభ్యులు మేమందరం అడిగిన ప్రశ్నకు చర్చలో భాగంగా ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ప్రకటన చేసిండ్రు. మీరు శాసనసభ రికార్డులను ఒకసారి పరిశీలించండి. వారి ప్రకటన ప్రకారము 1,07,000 పైచిల్కు ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనకి ఇంకా అదనంగా ఒక 50,000 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసి సంవత్సరం తిరిగే లోపల 1,50,000 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తా అని చెప్పి ఇదే శాసనసభలో ముఖ్యమంత్రి గారు తెలంగాణ నిరుద్యోగ యువకులను, వాళ్ళ తల్లిదండ్రులను నమ్మబలికి మోసం చేసిండు. 2014లో ఆ ప్రకటన తర్వాత వివిధ సందర్భాలలో ఇంటికో ఉద్యోగం ఇస్తాన్న అంశాన్ని తప్పుదోవ పట్టించి నేను అనలేదన్నాడు. అదేవిధంగా దళితుల 3 ఎకరాల విషయంలో నేను మాట్లాడలేదన్నాడు. డబుల్ బెడ్రూమ్ విషయంలో మోసం చేసిండు. రైతు రుణమాఫీ విషయంలో మోసం చేసిండు. ఇలా మైనారిటీ రిజర్వేషన్లు, గిరిజనుల రిజర్వేషన్ల మీద మోసం చేసిండు. వీటన్నిటిని పక్కన పెడితే ఆనాటి నుంచి ఈనాటి వరకు ముఖ్యమంత్రి గారు ఈ 1,50,000 ఖాళీలను భర్తీ చేయలేదు, అవి అట్లనే ఉన్నాయి. ఇక రెండవది, చక్రపాణి గారు ఇచ్చిన నివేదికలో స్పష్టమైన నివేదిక ఇచ్చాడు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 36,000 ఉద్యోగ ఖాళీలను నోటిఫికేషన్లు ఇచ్చింది. ఇందులో 29,000 ఉద్యోగస్తులను భర్తీ చేసినాం. మిగతాయి కూడా చిన్న చిన్న కోర్టు కేసులు వివిధ ప్లేస్లలో ఇవి ప్రక్రియలో భాగంగా ఉన్నాయి. తొందరలోనే వాటిని కూడా నియామకం చేస్తామన్నారు. ఒకవేళ వాటి అన్నిటిని కూడా లెక్కేసుకుంటే తెలంగాణ స్టేట్ ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకారము 36,000 ఉద్యోగాలు మాత్రమే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో భర్తీ చేసిండ్రు. మూడవ పాయింట్ ఏంటంటే, ఈ రాష్ట్రంలో ప్రతి నెల కనీసం 1,000 మంది ఉద్యోగస్తులు పదవీ విరమణ చేస్తున్నారు యావరేజ్గా. అంటే ఒక నెలలో 100 ఎక్కువ కావచ్చు, 100 తక్కువ కావచ్చు. ఆన్ అండ్ యావరేజ్గా నెలకు 1000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. దాదాపుగా ఇప్పటికి 8 సంవత్సరాలు అని అంటే 90 నెలల పైగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అంటే ఈ లెక్కన ఒక 90,000 ఉద్యోగస్తులు పదవీ విరమణ చేసిండ్రు. ఈ మధ్యకాలంలో దాన్ని 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరానికి పదవీ విరమణను పొడిగించిండు. అంటే ఈ లెక్కన వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 2018లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నియమించిన పిఆర్సీ కమిటీ చైర్మన్ బిస్వాల్ గారు నివేదిక ఇస్తూ
1,91,368 ప్రభుత్వంలో ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలు కూడా వివిధ శాఖలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో టీచర్లు కావచ్చు, పోలీసులు కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, R&B కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, లేకపోతే హౌసింగ్ బోర్డు కావచ్చు, ఇట్లా ఎక్సైజ్ శాఖ కావచ్చు, ఇట్లా అన్ని శాఖలలో ఉన్న ఖాళీలను స్పష్టంగా వారు నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిండు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మంజూరైన 4,91,368 ఖాళీల ప్రభుత్వ ఉద్యోగాలలో 3,07,000 మంది మాత్రమే ప్రస్తుతం పని చేస్తున్నారు. 1,91,300 పైచిలకు ఉద్యోగస్తులు నియామకాలు జరగలేదు, ఖాళీలు ఉన్నాయని చెప్పి వారు స్పష్టమైన నివేదికనిచ్చిండ్రు. బిస్వాల్ గారు ఇచ్చిన నివేదిక ప్రకారము ఈ రాష్ట్రంలో ఖాళీలు 1,91,000. ఈ 1,91,000 నిన్న ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన ద్వారా 91,000 ఖాళీలు ఉన్నాయి. దాదాపుగా 11,000 ఖాళీలు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉన్న వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తాం. 80,000 పైచిలకు ఉద్యోగాలను మేము వివిధ నోటిఫికేషన్ల ద్వారా నియామకాలు చేపడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది, 1,91,000 ఖాళీలల్లా 91,000 ఖాళీలు చూపించి 1,00,000 ఉద్యోగాలు మాయం చేసినవు. ఈ 1,00,000 ఉద్యోగాలు దిగమింగిన దరిద్రుడు ఎవరు? తెలంగాణ ఉద్యమమే నియామాలకు సంబంధించిన విషయం. తెలంగాణ ఉద్యమమే కొలువుల కొట్లాట. ఈ కొలువుల కోసమే కదా లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యమకారులుగా మారి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రంలో చచ్చిపోయి అమరులయ్యి ఈ రాష్ట్రాన్ని సాధిస్తే చదువుకున్న వాడి యొక్క ప్రాథమిక హక్కు, ప్రభుత్వం యొక్క బాధ్యత, ప్రభుత్వ నిర్వహణలో అవసరమైన మంజూరైన ఉద్యోగ ఖాళీలైన వెంబడే నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా నియామకాలు చేపట్టడం అనేది ఎన్నిక కాబడిన ప్రభుత్వం యొక్క బాధ్యత. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.